దేవుడితో మాట్లాడుట కంటే, దేవుని స్వరము వినుట కంటే ముఖ్యమైన పని ఏమిటో చెప్పమ్మా అని రాసుకున్నా. నువ్వు వాటికి తక్కువ టైం ఇచ్చి మిగిలిన చెత్త అంతా ఎక్కువ టైం గడుపుతున్నావు. ఏది గొప్పది, ఏది ముఖ్యమైంది, ఏది శ్రేష్టమైంది, ఏది అవసరమైంది? సమస్యలకు సమాధానం ఆయన పాదాల దగ్గరే ఉంది, అక్కడే వెతికా. సమస్యలు తీరినప్పుడు ఆనందం కూడా ఆయన పాదాల దగ్గరే ఉంది, అక్కడే వెతికా. వెతకాలి. శ్రమల్లో ఉన్నావా? ఆయన పాదాలు వెతికావు, శ్రమ తీర్చాడు. అప్పుడు ఇంకా ఎక్కువగా ఆయన పాదాల దగ్గర గడపాలి. భార్యాభర్త ఇద్దరు కలిసి పని చేసుకున్న అప్పులు తీరలా. దేవుడు దయదలిచి ఒక అద్భుతం చేశాడు, అప్పు తీరిపోయింది, బాధ కొలిక్కొచ్చింది. ఇప్పుడు భర్త ఒక్కడే పని చేస్తే సరిపోతుంది, భార్యకు ఫ్రీ దొరికింది. ఇప్పుడు భార్య ఏం చేయాలి? దేవుడు విడుదల ఇచ్చాడు కనుక ఆ కృతజ్ఞతతో దేవునికి దగ్గర అవ్వాలి. కానీ భార్య ఏమవుతుందో తెలుసా? లోక చెత్తకు దగ్గర అవుతుంది. మీరు ఆలోచించండి. శ్రమ కొలిమిలో మనం ఉన్నప్పుడు దేవుణ్ణి ఆశ్రయించాం, విడుదల వచ్చినప్పుడు మరి ఎక్కువగా ఆశ్రయించాలి. రాత్రి పగళ్ళు పని చేసుకునే దినాల్లో దేవుణ్ణి ఆశ్రయించావు. ఇప్పుడు ఒక పూట పని చేస్తే చాలు, నీకు 2 పూట్ల పని చేసినంత ధనం వస్తుంది అంటే ఆ మిగతా సమయం నువ్వు దేవుడితో గడపాలి. దేవుడు ఇచ్చాడు ఆ ఫ్రీడమ్. కానీ నువ్వేం చేస్తున్నావు? ఏమో నువ్వే ఆలోచించుకో, నేను కూడా ఆలోచించుకోవాలి, అందరూ ఆలోచించుకోవాలి. విడుదల ఇచ్చినప్పుడు ఇంకా ఎక్కువగా దేవునికి దగ్గరికి అవ్వాలి. కానీ ఇదేంది, విడుదల దొరికిన నాకు పూర్తిగా దూరం అయిపోయే దరిద్ర గుట్టు స్థితికి దిగజారిపోయారేంది? వాస్తవమా కాదా? పచ్చి నిజం. సరిదిద్దుకోండి. విశ్వాసము మండునట్లు ప్రార్థన, వాక్యము రెండిటిని తిరిగి పునరుద్ధరించుకోండి. దేవుణ్ణి ప్రేమించండి, దేవుని ప్రేమతో వీటిని ఏర్పరచుకోండి. మొదటిది ప్రార్థన వలన కలిగే ప్రయోజనం. రెండవది, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలవబడుటకు కావలసిన శక్తి కూడా మనకు వచ్చినట్లు చేయునదే ప్రార్థనట. విశ్వాసాన్ని మండించేది ప్రార్థన. ఆయన ఎదుట నిలవడానికి కావలసిన శక్తిని, తగిన పాత్రతను మనకు అనుగ్రహించేది ప్రార్థనే. చెప్పాడు అక్కడ మూలవాక్యంలో. నువ్వేం చదివా ఒక్కసారి చదువు. కాబట్టి మీరు జరుగుబో వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండుడని చెప్పాను. ప్రార్థన ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలవబడటానికి మనకు శక్తినిస్తుందట. నోవహు ఎందుకు కృప పొందాడు? ప్రతిరోజు ఆయన ప్రార్థనలో దేవునితో గడుపుకున్నాడు, దేవునితో మాట్లాడాడు, దేవుని స్వరాన్ని వినటం అలవాటు చేసుకున్నాడు. భక్తిపరుడు. ఫ్యామిలీ రోజు వచ్చి ఆయనతో కలిసి ప్రార్థన చేసిందో లేదో రాయబడలేదు, కానీ నోవహు మాత్రం దేవునితో నడిచిన వాడని రాసుంది. నోవహు దేవుని పిచ్చోడు, దేవునితో నడిచాడు. అందుకే తర్వాత ఆదాము తర్వాత అంతటి ధన్యత నోవహుకే దక్కింది. ఈరోజు భూమి మీద ఉన్న జనావళి మొత్తం నోవహు సంతతిగానే ఉంది. నోవహు సంతతి. భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా షేము, హాము, యాపేతుల్లోంచి వచ్చిన వాళ్ళే. మొత్తం ఎవరి సంతతి అంటే నోవహు సంతతి. ఈ కృప నోవహుకు దొరికింది. ఎందుకు? దేవుని మనిషి ఆయన. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనం శక్తి గలవారమై ఆయన ఎదుట నిలవడానికి మనకు సపోర్ట్ చేసేది ప్రార్థన. నంబర్ 1, విశ్వాసాన్ని మండించేది ఒకటి. ప్రభు ఎదురు నిలవడానికి కావలసిన శక్తినిచ్చేది, సమస్యలకు పరిష్కారమునిచ్చేది. మీలో ఎవరికైనా శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేస్తే విశ్వాసం వృద్ధి అవుతుంది. విశ్వాసం వృద్ధి అయితే సమస్య లోబడుతుంది. 3, ఇంకా చాలా చోట్ల ప్రార్థన 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 ప్రార్థన. యేసయ్య అంతటి వాడే ఈ విలువను ఎరిగిన వాడు గనుక ఆయన
సమయమందును అసమయమందును ప్రార్థన చేశాడు. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. ఇనుడు మరుగౌ వేళ జనకూని కడకేగి. ఇనుడు మరుగౌ వేళ జనకూని కడకేగి. మనసార విశ్రాంతి అనుభవించిన చోటు కరుణాపీఠము చేరదే దేవుని కృప చరణాస్థలిని చేరదే. పరలోక జనకుని వరములు లభించు. పరలోక జనకుని వరములు లభించు. తరుణమౌ ప్రార్థనలు కరములు జోడించి. కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. బా, ఎంత లాలనగా చెప్తున్నాడండి మాసిలామణి గారు. పిచ్చి మోకాళ్ళారా, ఉన్నదంతా ఆయన పాదాల దగ్గర ఉంది. కరుణాపీఠం చేరండి, ఆయన పాదాల చరణాస్థలికి చేరండి. చరణములు పాదములు ఆయన పాదాల దగ్గరికి పదండి పదండి పదండి. ఎందుకు పోవాలయా? ఉండాల్సిందే అని అక్కడే ఉన్నారా పిచ్చోడా? ఏమో ఏమో ఏంది, పోయి చూడు, అడిగి చూడు. కన్నా ప్రేమను ఇమ్మని సోదరి అన్న విన్నవించగ దేవుని. కన్నా ప్రేమను ఇమ్మని సోదరి అన్న విన్నవించగ దేవుని. అన్ని ఎరిగించ అన్ని ఎరిగిన తండ్రి అన్నాను దీవించ. వన్నెకెక్కిన కొడుకున్ చెన్నుగా నొందిన. కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. కరుణాపీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. ప్రియమైన బిడ్డలారా, ఎన్ని చరణాలు ఉన్నాయో. అక్కడ ఏమంటున్నాడో తెలుసా? కన్న ప్రేమ నిమ్మని హన్న దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి వేడిందట. కన్నా ప్రేమను ఇమ్మని సోదరి హన్నా విన్నవించగా దేవుని. అన్నీ ఎరిగిన తండ్రి హన్నాను దీవించ. వన్నెకెక్కిన కొడుకును చెన్నుగా నొందిన. కరుణాపీఠము చేరరే దేవుని చరణాస్థలిని వేడరే. ఎలాంటి కొడుకును పొందింది? ప్రార్థించి 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 ప్రార్థించి. ప్రార్థన లేకుండా మిగిలిన వాళ్ళది కన్నది వాడెవడు ప్రసిద్ధి గాంచలా. ప్రార్థించి 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 ప్రార్థనాపూర్వకంగా కన్నోడు సమూయేలు అయ్యాడు. అతడు రాజులను నియమించే ప్రవక్త అయ్యాడు. సమూయేలు లైఫ్ మొత్తంలో దోషం లేదు. రోషగాడు, మాట పడనివాడు, అగ్ని వంటి వాడు సమూయేలు. అలాంటి ప్రవక్తకు అమ్మనిపించుకుంది హన్న. అది ఎక్కడ పొందుకుంది అంటే కరుణాపీఠం దగ్గరేనరా. పదండర్రా. ప్రార్థన ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ప్రార్థనా జీవితాన్ని ఎందుకు కోల్పోతున్నారు? ప్రార్థన విషయంలో ఎందుకు సోమరులు అవుతున్నారు, నిష్ఫలులు అవుతున్నారు? ప్రార్థన ఎంత కీలకమైంది. దావీదు గురించి మాట్లాడతాడు, యాకోబు గురించి మాట్లాడతాడు, పౌలు గురించి మాట్లాడతాడు, హన్నా గురించి మాట్లాడతాడు, యేసయ్య గురించి 2 చరణాలు రాశాడు. మొత్తం
6 చరణాలు. కాయమున వ్యధనోర్చుచు యోధుడు పౌలు సాయమిధరగోరుచు రోయుచు అంటే ఏడుస్తూ తన ముళ్ళు దీయుమని ప్రార్థించి రోయుచు తన ముళ్ళు దీయుమని ప్రార్థించి 1000 రెట్లుగా కృపయాప్యాయముగా నొందిన 1000 రెట్ల కృపను పొందిన స్థలం రా ప్రార్థనా స్థలం, పదండరా ప్రార్థన చేద్దాం పదండి అన్నాడు. ఏం పాటలండి అయ్యి, మండించే పాటలయ్యి. ఇప్పుడు సోదరులకు అర్థమై సావట్ల, ఏం చేద్దాం? కనీసం దాని గురించి ధ్యానించాలన్న ఆలోచన కూడా లేదు. ఇప్పుడు పాడితే కూడా వినేవాళ్ళు లేడు సరిగా. చెత్తపాట ఒకటి పాటి పెట్టి ఎగబడి చూస్తున్నారు, ఇట్లాంటిది పాటి పెట్టి కూడా చూడట్లా. ఎందుకు? ఆ భాష అర్థం కావటల్లా. శాప భయమున నేర్చుచు దావీదు తన పాప రూపము జూచుచు తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని ప్రాపుగోరగని క్షమాపణను దిన. ఏం పదాలు! పాప భయమున నేర్చుచు, శాప భయమున నేర్చుచు తన పాప రూపము చూచుచు తాపముతో పశ్చాత్తాపముతో ప్రభుని ప్రాపు గోరగనే క్షమాపణ నొందాడు దావీదు. రెండర్రా ప్రార్థన చేద్దాం, రండి దేవుని పాదాల దగ్గరికి పోదాం, రెండర్రా. అన్నీ ఉన్నాయి. పాపమునకు క్షమాపణ అక్కడే ఉన్నది, విజ్ఞాపనకు జవాబు అక్కడే ఉన్నది. 1000 రెట్ల కృప దొరికే స్థలం అది. హృదయ వేదన నొందుచు యాకోబు తన మదిలో భయమున గుందుచు వదలకుండగా ప్రభుని పదములు సంధించి, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావయ్యా, నీకోసమే కదా నేను ఇక్కడ. భార్యల్ని పిల్లల్ని ఒక ఆమె కోసం 21 సంవత్సరం ఊడిగం చేశా మా మామకి. అలాంటి దాన్ని కూడా వదిలేశాగయ్యా. రాహేలు కోసం ఫస్ట్ 7 ఏళ్ళు చేశాడు, రాహేల్ని ఇస్తానని లేయాని ఇచ్చాడు. మళ్ళీ 7 ఏళ్ళు చేశాడు, రాహేల్ని ఇచ్చాడు. ఇచ్చినందుకు కృతజ్ఞతగా మళ్ళీ 7 ఏళ్ళు చేశాడు, మొత్తం 21 సంవత్సరం. రాహేలు కోసం యాకోబు వెచ్చించిన జీవితకాలం 21 సంవత్సరం. అంత ప్రేమించాడు ఆమెని. అంత ప్రేమించి పొందుకున్న భార్య రాహేలును కూడా ఏరు దాటిచ్చాడు. ఇప్పుడు రాహేలు వద్దు నాకు, లేయా వద్దు, బిల్హా వద్దు, జిల్ఫా వద్దు, పిల్లలొద్దు, మందలొద్దు, దాసదాసి జనాంగం వద్దు, వెండొద్దు, బంగారం వద్దు. మరేం కావాలి? నువ్వు కావాలి, నువ్వు కావాలయ్యా. అయ్యా రాయ్యా నా దగ్గరికి రాయ్యా, నా పరిస్థితి బాగలేదు రాయ్యా, నా పరిస్థితి బాగలేదు రాయ్యా, నన్ను దాటిపోవాకయ్యా, నీకోసమే వచ్చా, నువ్వు లేకపోతే సావటమే నేనయ్యా, సావేనయ్యా నాకు, రాయ్యా అని కూర్చున్నాడు. వచ్చాడు, వచ్చి దాటి వెళ్ళిపోతున్నాడు. పోయి పట్టుకుంటాడు. ఇక రొమ్ముకు రొమ్ము అనిచ్చి ఆడికి పోయేది, నీకోసం వస్తే ఏం వెళ్తున్నావే, ఆగో నన్ను దీవించిపో. పెనుగులాడి తొడగూటి మీద కొట్టాడు. తొడగూటి మీద కొట్టినప్పుడు పాదాలు పట్టుకున్నాడు. అది హృదయ వేదన నొందుచు యాకోబు తన మదిలో భయమున గుందుచు అంటే తెలుసు, కుంటుచు వదలకుండగా ప్రభుని
పదములు సంధించి కాళ్ళు పట్టుకున్నాడు, వదిలిపెట్ల. ఫస్ట్ రొమ్ముకు రొమ్మానిచ్చాడు, తొడగూటి మీద కొట్టాడు, కాళ్ళ దగ్గర పడ్డాడు, కాళ్ళు గట్టిగా పెనేసుకున్నాడు. నన్ను దాటిపోవద్దు, నన్ను వదిలిపెట్టి పోవద్దు. చూడండి, పట్టుకుంటాడు చూడండి. అద్దుగో వదలకుండగా ప్రభుని పదములు సంధించి సదయుని దీవెన ముదముగా నొందిన, సదయుని దీవెన ముదముగా నొందిన. అడ్డుగో కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని చేరరే. ఏమండి, పోనిచ్చాడు దేవుణ్ణి, పట్టుబట్టి సాధించుకున్నాడరా యాకోబు. ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు, తరతరాల దీవెన పొందాడు, శాశ్వత కృప పొందాడు. పదండరా, ప్రార్థన గదికి పోదాం, ప్రార్థన సన్నిధికి పోదాం పదండి, ప్రార్థనకు పోదాం పదండి, ప్రార్థన చేద్దాం పదండి అని రేపాడు ప్రార్థనకి. యేసయ్య మీద 2 చరణాలు రాశాడు. ఇలా బ్రతుకంతయు ప్రార్థన, ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. సిలువ మీద కూడా ప్రార్థనే చేశాడు కదా రా అంటున్నాడు చూడండి. ఇలా బ్రతుకంతయు ప్రార్థన, సిలువ మీద కూడా చేసిన తుది ప్రార్థన. ఇలా బ్రతుకంతయు ప్రార్థన. ఏమంటే మీకేమైనా బోరుగా ఉందా? మీకేమైనా ఇబ్బందిగా ఉందా? ఇబ్బందిగా ఉంటే మానేస్తా చెప్పడం. కానీ ఇది వినాలి, మీ హృదయంలో ప్రార్థన కొరకు ఆసక్తి రేగాలి. ప్రార్థన విషయంలో చల్లారిపోయిన మీ మంట తిరిగి ప్రజ్వలించాలి. దేవుని పాదముల చెంతకు పరుగులెత్తాలి. పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠం మళ్ళా కట్టబడాలి. దేవుని పాదములను సంధించాలి. నువ్వు హన్నా వలె, దావీదు వలె, యాకోబు వలె, పౌలు వలె, ప్రభు అయిన యేసు వలె. మీకు తెలుసా, నా తండ్రి ఇంకా ప్రార్థన మానుకోలా. నా యేసయ్య ఇంకా ప్రార్థన మానుకోలా. తండ్రి కుడి పార్శ్వం నుండి ఈ రోజు కూడా మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తానే ఉన్నాడు. సిలువతో ప్రార్థన అయిపోలేదు బిడ్డలారా, సిలువతో ప్రార్థన అయిపోలా. భూమి మీదున్న ప్రార్థనలకు సిలువ ముగింపు అయితే, అక్కడికి చేరిన నాటి నుండి నేటి వరకు మన కోసం మానక విజ్ఞాపన చేస్తానే ఉన్నాడని రోమాపత్రిక 8:34 సాక్ష్యం ఇచ్చింది. ఎప్పుడు ఆపుతాడో తెలుసా ప్రార్థన? మనందరము సిద్ధమై ఎత్తబడే మెట్టుకు సిద్ధమైనప్పుడు అప్పుడు ఆగిపోయి అప్పుడు ఆపేసి ప్రార్థన మన కోసం దిగొస్తాడు. మనందరం సంపూర్ణ సిద్ధి పొందేంత వరకు ఆ ప్రార్థన నిర్విరామంగా కొనసాగుతూనే ఉంటుంది. భూమి మీద పరిశుద్ధాత్ముడు ప్రార్థిస్తున్నాడు, అక్కడ యేసయ్య ప్రార్థిస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నారు. ఎందుకోసమో తెలుసా? మన కోసం. ఇలా బ్రతుకంతయు ప్రార్థన, ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. ఇలా బ్రతుకంతయు ప్రార్థన, ప్రభు యేసునకు సిలువే తన తుది ప్రార్థన. చెలుగా విజ్ఞాపనలు చేయుచును మనపై, కలకాలమును దీవెనలు వర్షించెడి చోటు.
ప్రార్థనా జీవితంలో తిరిగి మండుతావో ఎండిపోతావో. ఒకదానికోదానికి లింక్ ఉంది సోదరా. ప్రార్థన విషయంలో ఎండిపోయావంటే విశ్వాస విషయంలో దిగజారిపోతావు. విశ్వాస విషయంలో దిగజారిపోయావంటే చాలా కోల్పోతావు. ఆఖరికి ప్రభు ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఎదుట నిలవటానికి శక్తి కూడా ఉండని స్థితికి దిగజారిపోతావు. మనుష్య కుమారుడు మళ్ళా ప్రత్యక్షమైనప్పుడు భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు యేసయ్య. అంటే చాలామంది విశ్వాసాన్ని కూడా కోల్పోతారు. ఎందుకు కోల్పోతారు? నేను చెప్పిన ఈ కీలకమైన వాటిని నిర్లక్ష్యం చేసినందున విశ్వాస విషయంలో బలహీనులై భ్రష్టులై రేపు చాలామంది విడవబడిన పరిస్థితుల్లోకి వెళతారు. విశ్వాసులే విడవబడిన స్థితిలోకి వెళ్తారు. అలా వెళ్లకుండా మానక ప్రార్థన చేయాలని ఆయన ఉపమానం చెప్పాడు. ప్రార్థనకి విశ్వాసానికి లింకు పెట్టి మాట్లాడాడు అక్కడ కూడా. మీరు ఆలోచిస్తే అదే కనపడిద్ది. లూకాసు వార్త 18లో ప్రార్థనకి విశ్వాసానికి లింకు పెట్టాడు. కొంచెం ఆలోచించి చూడండి. అయిపోయింది, ఇక నేను ముగించా. ఇందాకనే బైబిల్ మూసేశా. ఇంకా మిమ్మల్ని వదిలేస్తా, ఇంక ఇబ్బంది పెట్టను. మీరు మళ్ళా మీ ప్రార్థనా జీవితాన్ని పునరుద్ధరించుకోవాలి. మళ్ళా మండాలి, దేవునికి దగ్గర అవ్వాలి, ఏకాంత ప్రార్థన అనుభవాలు తిరిగి పునరుద్ధరించుకోవాలి. నునుపెక్కిన మోకాళ్ళు మళ్ళా నలుపెక్కాలి. ఎస్ 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 నునుపెక్కిన మోకాళ్ళు మళ్ళా నలుపెక్కాలి. కాయలు గాయాలి, కాయలు గాయాలి, రాటు తేలాలి. మన గుర్తులవేనరా దేవుని బిడ్డలారా, మన గుర్తులవే. నలుపెక్కిన మోకాళ్ళు మన గుర్తులు, నలుపెక్కిన మోచేతులు మన గుర్తులు. మానక విజ్ఞాపన చేసినటువంటి ముసలామని చూపించి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి న్యాయం చేశాడు కదా, మీ పరలోకపు తండ్రి మీరు మానక మొర్రపెట్టుచుండగా మీ ప్రార్థన విని మరి నిశ్చయముగా మీకు న్యాయము తీర్చును కదా. ఎందుకు ఈ మాట చెప్పాడట? వారు విసుకక నిత్యము ప్రార్థించవలెనని ఆయన వారికి ఈ ఉపమానము చెప్పాను. విసుకక నిత్యము ప్రార్థించుట ద్వారా ఏమో అనగొరుగుతుంది అంటే కింద చెప్పాడు అన్నమాట. అలా మీరు లైన్లో ఉంటే విశ్వాసం లైన్లో ఉంటుంది. విశ్వాసం లైన్లో ఉంటే నేను వచ్చినప్పుడు మీరు నా ముందు నిలబడటానికి శక్తివంతులవుతారు, నాతో వస్తారు. విశ్వాసం అనే దీపం ఆరిపోయిందనుకో, అన్నీ కోల్పోతాం, రక్షణ కూడా కోల్పోతాం. అందుకే నా యేసయ్య చెప్పాడు, మీ దీపములు వెలుగుచుండనీయుడి అని. పౌలన్న ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకున్నాను అన్నాడు. కిరీటం దేనికి? జీతం దేనికి? బహుమానం దేనికి? విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? నిజంగా అర్థమైందా? పడిపోయిన బలిపీఠాలు మళ్ళీ కడతారా? కూలిపోయిన ప్రార్థనా జీవితాన్ని పునరుద్ధరిస్తారా? దేవుని వాక్యాన్ని మళ్ళా ధ్యానించడం మొదలు పెడతారా? ఇష్టంగా రండి, దేవుని పాదాలు పట్టుకొని క్షమాపణ కోరుకుందాం. రండి, నాతో ముఖాముఖి మాట్లాడావు తండ్రి. ఈరోజు స్పష్టంగా మాట్లాడావు. మొదట నాకుండినటువంటి ప్రేమ, భక్తి, ఆత్మీయత, ప్రార్థన, విశ్వాసము, ధ్యానం అన్నీ కోల్పోయాను. ఈరోజు ముక్కుసూటిగా నాతో స్ట్రైట్గా మాట్లాడినందుకు నీకు వందనాలు నా తండ్రి, వందనాలు వందనాలు అంటూ దేవుడు నీతో మాట్లాడితే దేవుని కృతజ్ఞతలు చెప్పు. మోకాళ్ళు వేసి అడుగు. దేవుడు నీతో మాట్లాడితే దేవుని పాదాలు పట్టుకొని కృతజ్ఞతలు చెప్పు, క్షమాపణ కోరుకో. నేను కూడా అడుగుతా క్షమాపణ. నేను అడగాలి. మనం శక్తివంతులమై నిలబడాలంటే ప్రార్థన. విశ్వాసం మనం అంతవరకు కాపాడుకొని ఉండాలంటే ప్రార్థన. విశ్వాసం గ్రోత్ అవ్వాలంటే ప్రార్థన. విశ్వాస బీజం అంతకంతకు మొలకెత్తాలంటే వాక్యం.
ఒకదానికొకటి ఎంత లింక్ అయి ఉందో చూడండి. నీ ప్రార్థనా జీవితాన్ని చల్లార్చాడు వాడు. అందుకే నీ విశ్వాసం సన్నగిల్లింది. ఒకప్పుడు చూసిన దేవుని సూరకార్యాలు ఇప్పుడు చూడలేకపోతున్నావు నువ్వు. ఒకప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు జరిగిన అద్భుతాలు ఇప్పుడు జరగట్లేదు. ఒకప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు రోగులు స్వస్థత పొందారు, ఇప్పుడు ఆ స్వస్థత లేదు. కారణం విశ్వాసం బలహీనపడింది. కారణం ప్రార్థన లేమి. ఒకప్పుడు దెయ్యం గద్దిస్తే వెళ్ళిపోయింది శిష్యులు. ఒకప్పుడు ఒక్కడు గద్దిస్తే వెళ్ళిపోయింది దెయ్యం. ఇప్పుడు 9 మంది కలిసి గద్దించిన ఒక చిన్న పిల్లోడికి పట్టిన దెయ్యం వెళ్ళలా. ఎందుకు వెళ్ళలా? విశ్వాస విషయంలో బలహీనత. ఎందుకు వచ్చింది బలహీనత? ప్రార్థన లేమి. దేవుని పాదాలు పట్టుకుందాం. నేను ఒప్పుకుంటున్న దేవా, సైతాను నన్ను మోసం చేశాడు, దారి మళ్లించాడు. ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం వచ్చేసింది. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను కోల్పోయాను. ప్రార్థనను నిర్లక్ష్యం చేశాను. ప్రార్థనా జీవితంలో చాలా చల్లారాను. నేను క్షమాపణ అడుగుతున్నాను. నన్ను మళ్ళీ ఒక్కసారి దర్శించినందుకు నీకు వందనాలు, వెలిగించినందుకు నీకు స్తోత్రాలు. ఎంత లోపం జరుగుతుందో, ఎంత పొరపాటు జరుగుతుందో, పాపం ఎందుకు నన్ను గెలుస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది. పాపం ఎందుకు నన్ను జయిస్తుందో నాకు ఇప్పుడు అర్థమైంది. ఆత్మీయతలో ఎందుకు చల్లారిపోయానో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను సరి చేసుకుంటా దేవా. ఈరోజు నేను తీర్మానం చేసుకున్నా సరి చేసుకుంటా దేవా. నేను సరి చేసుకుంటా. నన్ను బలపరచు, నీ దగ్గరకు ఆకర్షించు. సంతోషం వచ్చినా నీ పాదాల దగ్గరికే వస్తా, దుఃఖం వచ్చినా నీ పాదాల దగ్గరికే వస్తా. సంతోషమా దుఃఖమా కాదు, నాకు నువ్వు ముఖ్యము. నువ్వే కేంద్రంగా నడుస్తా ప్రభువా. నన్ను బలపరచు. కూలిపోయినటువంటి నా బలిపీఠం, ప్రార్థనా బలిపీఠం తిరిగి పునర్నిర్మించగల శక్తి నాకివ్వు. బలిపీఠపు దారిద్ర్యం తొలగించు ప్రభువా. ప్రార్థన లేమి నాకు దూరమైపోవాలి ప్రభువా. తిరిగి నాలో ప్రార్థన జ్వాల మండాలి. ఎడతెగక ప్రార్థన 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 ప్రార్థన. నేను విసర్జించిన ఏకాంత ప్రార్థన అనుభవాలు తిరిగి లైన్లో నీకు తెచ్చుకోవాలి ప్రభువా. నన్ను క్షమించు తండ్రి, నన్ను మన్నించు తండ్రి, నన్ను మన్నించు. అందరము ప్రార్థన చేద్దాం. ప్రేమగల పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు. ఇక్కడ ఉన్నవారు, లైవ్ ద్వారా ఈ మాటలు విన్నవారు ఎంతమంది ప్రార్థన విషయంలో సరిచేయబడ్డారో, హెచ్చరించబడ్డారో, పురికొల్పబడ్డారో, ప్రోత్సహించబడ్డారో, వాటి విలువలను గుర్తించారో నాయన. ఒక పక్క చూస్తుంటే ప్రకృతి వైపరీత్యాలతో, సమాజము ఘోరమైన పాపాలతో, వెచ్చలవిడి విశృంఖలత్వంతో, పరిశుద్ధుల హింసలతో ఒక పక్కన ఘోరమైన స్థితిలో కనపడుతుంది. మరో పక్కన పరిశుద్ధుల్లో భక్తి తరిగిపోతుంది, ఆత్మీయత తరిగిపోతుంది, ప్రార్థన తరిగిపోతుంది, వాక్యం తరిగిపోతుంది, మోకాళ్ళ అనుభవం తరిగిపోతుంది, భక్తిహీనత ప్రవేశించింది. ఇవన్నీ చూస్తూ ఉంటే అర్థమవుతుంది ప్రభు రాకడ సమీపమై ఉందని. అయ్యా, నాలో విశ్వాసము చల్లారిపోకుండాన్నట్లు నా ప్రార్థనా జ్యోతిని వెలిగించు అని నీ బిడ్డలు అడుగుచుండగా, మేము అడుగుచుండగా తిరిగి మాలో ఆ ప్రార్థన ఆశను పుట్టించు ప్రభు. మా ప్రార్థనా జీవితము, వాక్య ధ్యానపు జీవితం సమస్యలను, ఆనందాన్ని ఆధారం చేసుకోకుండా నిన్ను ఆధారం చేసుకొని ఉండటానికి సహాయం వచ్చే. విన్న మాటలు దుష్టుడు ఎత్తుకొని పోకుండా మా బిడ్డల హృదయాలలో ముద్ర 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 వేయండి. మా హృదయంలో కూడా, నా హృదయంలో కూడా ముద్ర వేయండి. లైవ్లో వీక్షించే వారి హృదయంలో కూడా ముద్ర 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 వేయి. బిడ్డలందరి గుండెల్లో ముద్ర వేయి ప్రభు. ఈ మాటలు 4 రోజుల్లో మళ్ళా మర్చిపోయి, మళ్ళా ప్రార్థన జీవితంలో రొటీన్ అయిపోయి నిర్లక్ష్యం చేసే దరిద్ర కొట్టు స్థితికి మళ్ళీ ఒకసారి దిగజారకూడదు. ఈ విషయాలు పదే 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 విని జాగ్రత్త చేసుకొని నీ రాకడ వరకు మా దీపములు మండుచు ప్రకాశించున్నట్లుగా మమ్మల్ని అందరినీ ఉద్ధరించమని యేసు నామములో వేడుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు, మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక.
మన చేతనుంచబడిన నూనె ఆయన శక్తితో నింపి రోగులకు అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చునుగాక. ఎంతమంది ఎన్ని రకాల శ్రమల్లో, శోధనలో, బాధల్లో, వేదనలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అప్పుల్లో, ఆవేదనలో ఉన్నారో ఆ పరిస్థితులన్నింటిలో నుంచి బిడ్డలు యేసు నామములో విడుదల పొందుదురుగాక. ఎవరికి అది అవసరమో వారికి ఉంచగలవు, ఎవరికి అవసరం లేదో వారికి తీసివేయగలవు. సమస్తము నీ చిత్తమునకు నీ చేతికి అప్పగించుకుంటూ బిడ్డలందరినీ మీ దయకి అప్పగించుకుంటూ ఈ మాటలు మళ్ళా మా చెవుల్లో మారుమ్రోగేటట్టు చేయము. యేసు నామములో వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభేసు రక్తమునకు జయ, ప్రభేసు రక్తమునకు జయ, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి చెప్పండి, విశ్వాసానికి మూలమేది? పెద్దగా ప్రార్థన. నాకు తెలుసు ఖచ్చితంగా మీరు ప్రార్థన అంటారని. విశ్వాసానికి మూలము వాక్యం బిడ్డ. విశ్వాసాన్ని అభివృద్ధి చేసేది అది కదా. మరి ఇందాక మిస్ అయ్యారేంది అంటే ఇంత జ్ఞాపకం పెట్టుకున్నారన్నమాట విన్న అంశాన్ని. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మార్గం చూపే దీపమే మది మంతలు మెచ్చడిదేనయ. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వినలేని నిధి నీవే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వినలేని నిధి నీవే. బయటికి పోయి ఎండలో నిలబడండి, నల్లులు మాడినట్టు మాడతారు. పొరపాటును కూడా నేను రాను, నేను ఏడే చేస్తా ప్రార్థన. ఓకే, మాడాలనుకుంటే పోయి మాడండి. ఇప్పుడు బారు బయటికి. విశ్వాసం మూలం ఏది? వినుట వలన విశ్వాసం కలుగును. అసలు పుట్టుకే వాక్యం వల్ల పుట్టిద్దట విశ్వాసం. వాక్యం వినటం, చదవటం, ధ్యానించటం వల్ల విశ్వాసం పుడుతుంది. విశ్వాసం మూలం వాక్యం. విశ్వాస అభివృద్ధి ప్రార్థన. ఓకే, ఈ రెండిటి ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి ఈ విశ్వాసం అన్నిటికీ ఆధారం. మన రక్షణకు ఆధారం అదే. ప్రార్థనకు జవాబు, గొప్ప గొప్ప అద్భుతాలు సాధించేది విశ్వాసాన్ని బట్టే. దేవుడు ఏది చేయాలన్నా విశ్వాసాన్ని ఆధారం చేసుకొని చేస్తాడు. అర్థమైందా? సమస్తము విశ్వాసమే. లోకాన్ని జయించిన విజయము విశ్వాసమేగా. దేవునికి ఇష్టడు కావాలంటే, దేవుని రాజ్యానికి చేరాలంటే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని ఆ మొక్క పూర్తి చేయండి. హృదయమందు విశ్వసించిన ఎడల. సో ఆత్మరక్షణ విశ్వాసాన్ని బట్టి, అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థత కార్యాలు, దయ్యాల మీద జయం. మరి ఇన్నిటికి ఆధారమైన విశ్వాసం ఈ రెండిటి ద్వారా పుడుతుంది, ఎదుగుతుందని ఎరిగి దయచేసి ఈ రెండు విషయాల్లో సరి చేసుకోండి. ఎందుకు ఇది మళ్ళీ చెప్తున్నానంటే, నాతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని మళ్ళీ ఒకసారి మీకు చెబుతూ నన్ను నేను మళ్ళీ హెచ్చరించుకుంటున్నాను అన్నమాట. అంతే. అర్థమైందా? రైట్. ఒకసారి పైకి లేచి నిలబడదామా? నేను ఎంత ప్రార్థన చేసినా మీకు తృప్తి కలగదు కనుక సమిష్టిగా మళ్ళీ ఒక్కసారి మీ అందరి కోసం చేసి మాయమవుతా. కాసేపు ప్రశాంతంగా దేవునితో గడపండి మనసు ఉంటే. లేదు ఇంటికాడ ఏదన్నా హడావుళ్ళు ఉంటే వెళ్ళండి, నేను కాదన్ను. అంత హడావుళ్ళు ఏమి లేవంటే కాసేపు మనసారా కూర్చొని దేవునితో మాట్లాడుకొని వెళ్ళు. ఓకే. పిల్ల తల్లులు, రోగులు ఎవరైతే ఉన్నారో పిల్ల తల్లులు మీ పిల్లల మీద చేతులు ఉంచండి. రోగాలతో బాధపడుతున్న వారు మీ తల మీద చేయించుకోండి. మనశ్శాంతి లేక సమస్యలతో సతమతం అవుతున్న వాళ్ళు కూడా మీ తలల మీద చేతులు ఉంచండి. నేను ప్రేయర్ చేస్తాను. విశ్వాసం ఉంచండి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, లైవ్లో ఉన్న వాళ్ళు కూడా ఏకీభవించండి. ప్రేమ స్వరూపికి దేవా యేసయ్యా నీకు వందనాలు.
మా బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఈరోజు నీ మాటలు విన్నారు, విశ్వాసంలో బలపడ్డారు. ఇక నీ కార్యాలు కూడా చూడబోతున్నారు. ఎందుకంటే వారి పక్షంగా నేను ప్రార్థన చేస్తున్నా, వాళ్ళు కూడా ఇక ప్రార్థనా జీవితంలో ప్రజ్వలించుతారు. నీ బిడ్డలు ఎలాంటి రోగాలతో ఉన్నారో, ఏ విధమైన ఆవేదనలో ఉన్నారో, వారికి నజరేయుడగు యేసు నామములో విడుదల కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక, ఆర్థిక ఇబ్బందుల్లోంచి విడుదల, సమృద్ధి కలుగునుగాక, అప్పుల ఊబిలోంచి విడుదల కలుగునుగాక. పసిబిడ్డల మీద చేతులు ఉంచారు, వారికి ఉన్న బలహీనతలు తొలగించి బిడ్డలకు మంచి ఆరోగ్యము, దీర్ఘాయువు, కృపా, క్షేమం కలిగించి, చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు బిడ్డలందరినీ కూడా నీ భద్రతలో ఉంచండి. ఏ ప్రయత్నాల్లో ఉన్నారో ఆ ప్రయత్నాలు సఫలపరచండి. కుటుంబాలు నడవడానికి కావలసినటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, పనిపాటులు బిడ్డలకు దొరుకున్నట్లు సహాయం చేయండి. వారి పశు సంపదను, పాడి పంటలను ఆశీర్వదించండి. కుప్పలు కుప్పలు చేయకపోయినా, కుప్పలు కుప్పలు ఇయ్యకపోయినా, మేడల మీద ఇయ్యకపోయినా, ఉండటానికి తినటానికి కొదువు లేకుండా అవసరాలకు సరిపడా కావలసిన సమృద్ధి యేసు నామములో నాకును నా బిడ్డలకు కలుగునుగాక. బిడ్డలందరినీ పేరు పేరున ఎక్కడెక్కడో ఉండి ఫాలో అవుతున్నటువంటి బిడ్డ, ఈ ఉపదేశాన్ని వింటున్నటువంటి బిడ్డలు, లైవ్ ద్వారా ఆయా దేశాలలో, రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో ఉండి అందుబాటులోకి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. వారు కూడా ఆత్మయందు తీవ్రత కలిగి భక్తిలో ప్రజ్వలించడానికి సహాయం చేయండి. బిడ్డలందరినీ మీ దయగల చేతికి అప్పగిస్తూ ఎండ దెబ్బ తగలకుండా కాపాడు. తిరిగి వెళ్ళనయుండగా క్షేమకరమైన ప్రయాణాలు దయచేయండి. బిడ్డలందరూ, సేవకులు, విశ్వాసులు, పరిచారకులు అందరినీ కూడా మీరు స్వస్థపరచండి. మా ప్రాణాలను, మా కుటుంబాలను, మా సాక్ష్యాలను, మా విశ్వాసాన్ని, మా భక్తిని, ఆత్మీయతను మీ కృపతో కాపాడండి. సంపూర్ణంగా మమ్మల్ని మేము మీ కాపుదలకి, మీ చేతులకి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించినవన్నీ విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.